ను జీవో నెంబర్ 396 ను చట్టపరమైన రక్షణ చట్టపరమైన రక్షణ ఆర్ఎస్కే కేంద్రాలను జీవో నెంబర్ 396 ప్రభుత్వం వారు ఈ ఇచ్చిన 396 జీవోని వ్యతిరేకిస్తూ మా దస్తావేజు లేఖలు రాష్ట్ర వ్యాప్తంగా నిన్నటి నుంచి 31వ తారీఖు వరకు మేము పెన్ డౌన్ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఎందుకంటే ఈ 396 జీవో అనేది మా బ్రతుకు తెరువుకు ఆటంకం కలిగించే జీవోగా మేము భావిస్తున్నాం. అదే కాకుండా ఈ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ని ప్రైవేటు పరం చేస్తున్నారేమో అన్న ఒక భయం కూడా మాలో ఉన్నది. దీన్ని నివృత్తి చేయవలసిన బాధ్యత ప్రభుత్వం మీదే ఉంటుంది. కాబట్టి ఇప్పటి వరకు మాకు ఎటువంటి సమాచారం ప్రభుత్వం వారి నుంచి కానీ వారి సంస్థల నుంచి కానీ ఏ అధికారి నుంచి కానీ మాకు ఎటువంటి సమాచారం ఇప్పటి వరకు అందలేదు. ఈ పెన్ డౌన్ కార్యక్రమం చేయడం వల్ల ఇటు మాకు అటు ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది, మాకు నష్టం కలుగుతుంది. అదేవిధంగా ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి కూడా గండిపడుతుంది. ఇది ఇంకా కొనసాగితే అందరికీ ఇది నష్టమే కానీ ఎవరికీ లాభం లేదు. కాబట్టి ఈ మీడియా ముఖంగా మేము తెలియజేయేది ఏమనగా ఈ 396 జీవో వల్ల ఎవరికి ప్రయోజనం కలుగుతుందో దయచేసి తెలియపరచగలరని మేము కోరుతున్నాం. అంతేకాకుండా ఇది ప్రజల సౌకర్యార్థమని చెప్తున్నారు. అది ఏ ప్రజలకి ఎటువంటి సౌకర్యం కలిగిస్తుందో ఇప్పటి వరకు దాని మీద క్లారిటీ లేదు. ఇదే కాకుండా ఆర్ఎస్కే కేంద్రాలు పెట్టి ప్రజలకు ఇంకా ఈ రిజిస్ట్రేషన్ సౌకర్యాన్ని సులభతరం చేస్తాము అని చెప్పారు. ఇప్పుడు సులభంగా ఉన్నదాన్ని ఇంకా సులభతరం ఎలా చేస్తారో ఇంత అనుభవం ఉన్న దస్తావేజు లేఖలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం మీద ఉన్న దస్తావేజు లేఖలు కూడా అర్థం కాని ఒక విషయంగా ఉంది. దీనిని కూడా పరిశీలనలోకి తీసుకొని మా కుటుంబాలు రోడ్డున పడకుండా మేము కూడా ప్రజల్లో భాగమే. మేము వేరే అంతరిక్షం నుంచి వచ్చిన వాళ్ళం కాదు, గ్రహాంతర వాసులు అస్సలు కాదు. దయచేసి మా బాధను అర్థం చేసుకోండి. పునరాలోచించి ఈ 396 జీవోని వెంటనే రద్దు చేస్తారని మేము సవినీయంగా కోరుకుంటున్నాం. జీవో నెంబర్ 396 వల్ల ఇటు ప్రజానీకానికి కానీ అటు అనాదిగా వస్తున్న దస్తావేజు లేఖలకు కానీ ఎటువంటి ఉపయోగం లేదు. కాబట్టి ప్రభుత్వం వారు ఒకసారి పునరాలోచించి ఈ జీవోను రద్దుపరచమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. దస్తావేజుల మొత్తం ఒక స్టేట్ మొత్తం మీద లక్షల మంది ఉన్నారు. ప్రత్యక్షంగా లక్షల మంది, పరోక్షంగా కొన్ని ఇంకా లక్షల మంది ఉన్నారు. అయితే వీళ్ళందరికీ ఉపాధిని కోల్పోయిన వాళ్ళు అవుతాం. కాబట్టి ఏవైనా ప్రక్షాళన చేయాలనుకుంటే కార్యాలయం రూపంలోనే కార్యాలయం సిబ్బంది పైన మీరు ఎటువంటి చర్యలు తీసుకున్నా మాకు ఎటువంటి అభ్యంతరాలు లేవు. మాకు కేవలం దస్తావేజులు రాస్తున్నందుకు మాత్రమే మేము ఫీజులు వసూలు చేస్తున్నాం తప్ప మేము ఎటువంటి అవినీతికి ఎటువంటి పాల్పడలేదు. మీరు చేయాల్సింది ఏదైనా ఉంటే కార్యాలయ రూపంలోనే లేదా ఇదేదో సులభతరం అన్నారు కదా, దానిపైన రికార్డులు జెన్యూనిటీ పైన మీరు దృష్టి సారించి ప్రభుత్వం చేస్తే బాగుంటుంది.